सर। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. సో ఒక అద్భుతమైన పుస్తకాన్ని మనం చదువుతూ ఉన్నాం. దీంట్లో డెహ్రాడూన్ అండ్ ఋషికేశ్ అనే ఈ అధ్యాయంలో స్వామి శివానంద గారి దగ్గర, అంటే స్వామి శివానంద ఆశ్రమంలో జరిగిన సంఘటన, మనం దాన్ని చదువుతున్నాం అన్నమాట. పోయిన వారం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తాను. అంటే దగ్గర దగ్గర వారం రోజులు అయిపోయింది కదా. దాంట్లో బాబా స్వామి శివానంద గారి అపాయింట్మెంట్ అడగమన్నారు. పెండు ఈరోజు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అపాయింట్మెంట్ మార్చొద్దని చెప్పారు. సరే అన్నారు. ఈ లోపల ఆయనకి ఈరోజు గారు చెప్పారు. ఏమనంటే, బాబా ఫలానా మనం 1942లో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఆ స్వర్గాశ్రమంలో ఉండేవాళ్ళం. ఆ పడవ వాడు ఈ విధంగా శివానంద ఆశ్రమం నుంచి ఈ విధమైన పుకారొచ్చిందని చెప్పారు అని చెప్పేసి ఆ పడవ నడిపే అతను చెప్పిన మాటలు బాబాకి చెప్తారు. అయితే మనం ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలంటారు బాబా. అనేసరికి ఈ లోపల బాలనాటు కూడా ఆయన శివానంద గారు ఏమన్నారో చెప్తారు కదా. సో మొత్తానికి ఆ శివానంద గారిని కలవడానికి వెళ్ళాలని మొత్తానికి నిర్ణయిస్తారు. ఈ లోపల ఇరుచి గారు, పెండు వెళ్ళి ఆ నిర్ణయించడానికి, ఆ డేట్ నిర్ణయించే సమయానికి వాళ్ళు వెళ్ళి ఆయనతో ఆ డేట్ నిర్ణయించేటప్పుడు శివానంద్ గారికి పక్షవాతం వస్తుంది. ఆయనకి ఆయనకి పూర్తిగా ఒకవైపు అంతా పక్షవాతం వచ్చేస్తుంది. ఆయన ఆశ్రమంలో పడిపోతారు. ఇరుచి గారు ఆ పెండు అది చూసి ఆయనకు పక్షవాతం రావడం చూసి పదమని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటారు. అనేసరికి అప్పుడు ఈ ఇరుచి, పెండు వచ్చేస్తారు. బాబా అంటారు. అంతా బానే జరిగిందని చెప్తారు బాబాకొచ్చి వీళ్ళిద్దరూ. అయితే అప్పుడు పెండు చెప్తాడు ఇలాగ. ఇరుచి చెప్పేటప్పుడు ఆయనకి ఈ విధంగా ఏదో అయింది, పక్షవాతం వచ్చినట్టుందంటే, అది బాలేదు. మీరెళ్లి చూసి రావాల్సింది కదా! ఆగి రావాల్సింది కదా! అంటారు బాబా. సో మొత్తానికి మర్నాడు ఇరుచి వాళ్ళని పంపిస్తారు. వీళ్ళెళ్ళేసరికి ఆయన పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది వీళ్ళు మాట్లాడిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళొస్తారు. ఆ మర్నాడు మళ్ళీ పంపిస్తారు బాబా. అక్కడ శిష్యులు గూడా వీళ్ళని ఆపుతారు. అయ్యా! మీరొచ్చిన ప్రతిసారి మా గురువుగారి యొక్క పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. దయచేసి మీరు రాకండి అని వాళ్ళు అంటారనమాట. అంటే ఈరోజు అంటారు, అయ్యా! నేను మెహర్ బాబా పోస్ట్ మ్యాన్‌ని మాత్రమే. ఆయన తీసుకొచ్చిన సందేశాన్ని నేను మీకు అందజేస్తున్నాను. అంతవరకే నా డ్యూటీ అంటారాయన ఇరుచి గారు. సరే మొత్తానికి ఇరుచి గారికి, శివానంద గారికి, స్వామి శివానందకి వీళ్ళిద్దరికీ ఉన్న ఆ అనుబంధం మూలాన వాళ్ళు ఇరుచి గారిని లోపలికి పంపిస్తారు. ఇరుచి గారు బాబా యొక్క సందేశం చెప్తారు. మొత్తానికి బాబా, ఇరుచ్ ఆ తర్వాత కిషన్ సింగ్ వీళ్ళు కలిసొస్తారనమాట అక్కడికి. అంటే మనకి దీంట్లో కిషన్ సింగ్ గురించి లేదు. అయితే కిషన్ సింగ్ గారి డైరీస్‌లో ఉంది దాని గురించి. సో అది దాన్ని బట్టి నేను జస్ట్ ఆ కిషన్ సింగ్ గారి పేరు మెన్షన్ చేయడం అయింది. సో మొత్తానికి ఆ శివానంద్ సెక్రటరీ వస్తాడు. ఆయన బాబా దగ్గరకొచ్చి, "బాబా, నేను మద్రాసులో మీ దర్శనం చేసుకున్నాను. నేను మీ శిష్యుడిని" అని చెప్పేసి ఆయన ఏదో గొప్పది అంటే బాబా బాబా దగ్గర మస్కా కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. సో మొత్తానికి బాబా, "నాకు శిష్యులు మీరెప్పుడయ్యారు నాకు తెలియకుండా" అంటారు బాబా. సో ఈ విధంగా వాళ్ళేంటంటే పెద్ద స్వాగత, సత్కార ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. బాబా అంటారు, "ఇవన్నీ వద్దన్నాను కదా! నేను శివానంద దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చాను. అందుకని ఇవన్నీ వద్దన్నాను. మీరు మళ్ళీ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు" అని చెప్తే, "లేదు లేదు." ఆ శివానంద్ కూడా అదే అంటారు. "లేదు లేదు. మొదటిసారి మీరు మా ఆశ్రమానికొచ్చారని." వచ్చిన తర్వాత బాబా శివానంద దగ్గర కూర్చుంటారు. స్వామి శివానంద దగ్గర. ఆయనకి చెప్తారు, "ఏమి చింతించొద్దు. అంతా కూడా బాగడిపోతుంది. మీరు ఈ సర్వమత సమ్మేళనం ఏర్పాటు చేశారు గదా! ఆ సమయానికి మొత్తం అంతా బాగైపోతారని" చెప్తాడనమాట. అనేసి అప్పుడు ఇరుచి గారిని చెప్పమంటారు. ఈ ఆహ్, పడవవాడు ఏమన్నా పడవవాళ్ళు అన్న మాటని చెప్పమంటారు. ఇరుచి గారు చెప్తారు. అనేసరికి అప్పుడు స్వామి శివానంద ఏమంటాడంటే, "మర్చిపోండి అలాంటివన్నీ. బోలెడన్ని పుకార్లొస్తూ ఉంటాయి. నేనిక్కడికొచ్చిన కొత్తల్లో కూడా బోలెడన్ని పుకార్లొచ్చాయి" అని చెప్తాడనమాట ఆయన. ఈ లోపల బాబా తప్పట్లు కొట్టేసరికి బయట బాలనాటి వెయిట్ చేస్తుంటాడు. ఆయన కూడా వస్తాడు లోపలికి.
వచ్చేసరికి బాలనాటిని చూపించి బాబా చెప్తారు. "గుర్తుపడ్డారా ఆయన్ని?" అని అడుగుతారు బాబా. అడిగేసరికి ఆయన గుర్తుపట్టలేదు అని చెప్తాడు. అని చెప్తే బాలనాటి దగ్గరికెళ్ళి, "ఇతని పేరు బాలనాటు. ఈ పలానా రోజు నాడు ఇక్కడికొచ్చారు. రాత్రి ఇక్కడ ఆశ్రయం తీసుకున్నారు మీ ఆశ్రమంలో. ఆ రోజు మీరు నన్నొదిలేసి ఆయన్ని జాయిన్ అవ్వమని చెప్పారు. మీ దగ్గరికొచ్చేయమని చెప్పారు. మీ దగ్గర చేరిపోమని చెప్పారు" అని చెప్పేసి బాలనాటి చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉండేసరికి ఆయన అప్పుడు ఆహ్, ఆయనకి స్వామి శివానందకి ఒక్కసారి ఆయనకి కళ్ళమ్మట నీళ్లొచ్చేస్తాయి. ఆయన బాధపడిపోతూ ఉంటాడు. కారణం ఏంటంటే అతని తప్పు 10 మంది మధ్యలో దొరికిపోయిందనమాట. తప్పు దొరకడమే కాదు, వాళ్ళు డైరెక్ట్‌గా ఆయన అన్న మాటల్ని వాళ్ళు చెప్పేస్తున్నారు. చెప్పేస్తూ ఉండేసరికి ఆయన ఆయనేమంటాడంటే, "బాబా, నాలిక జారింది. అంటే పెదవి దాటి అదంటే నా నా మాట జారాను. దయచేసి క్షమించండి." నా టంగ్ స్లిప్ అంటాం గదా! మాట జారడం అంటే. ఆ మాట జారిపోయాను. క్షమించండి అని చెప్పేసి బాబాని అడుగుతారు. అంటే బాబా అది యాక్చువల్ ఆయన ఎలా అడుగుతారో కూడా చెప్తారనమాట. బాబా అది మనకి యాక్చువల్లీ కిషన్ సింగ్ గారు కరెక్ట్‌గా రాశారు. సో, బాబా, నేను ఒక్క మనిషిని కూడా ఎవరిని కూడా అంటే ఇతరులని పల్లెత్తు మాట అని ఎరగను నా జీవితంలో. అటువంటిది మీ ఎడల నేను మాట జారాను బాబా అని చెప్పేసి బాబా ముందు ఒప్పుకున్నట్టాయన. ఆయన స్వయంగా ఒప్పుకున్నట్ట. అది 'కిషన్ సింగ్ డైరీస్‌లో' ఆయన రాసుకున్నారనమాట. సో, ఇది అంటే నేనెవరిని కూడా ఒక్క మాట అని ఎరగను. కానీ మీ ఎడల నేను మాట జారానంటాడు. అనేసరికి నన్ను క్షమించండి అని అనంటే, ఆ బాబా అంటారు, "ఏయ్! ఇక్కడ క్షమాపణలేం లేవు. నువ్వెంత అదృష్టవంతుడివో తెలుసా? నీ మాట జారడం వల్ల స్వయంగా ఆహ్, ఆది సనాతనుడే నీ పక్కన కూర్చున్నాడొచ్చి" అని చెప్పేసి ఆయన రుచి గారు చెప్తూ ఉన్నారనమాట. అయితే కిషన్ సింగ్ గారు ఆయన తన డైరీలో ఆయన ఎలా రాసుకుంటారంటే, సో, ఆయనేమంటారంటే మొత్తం బాబా యొక్క వాళ్ళిద్దరూ కలిసి బాబా ఇరుచు, పెండు ఇద్దరు గూడా బాబా యొక్క హానెస్టీ మీద బాబా మెసేజ్ ఇస్తారు. హానెస్టీ అంటే నిజాయితీతో ఉండడం అనే ఏ విధంగా ఉండాలి? ఆధ్యాత్మికతలో నిజాయితీగా ఏ విధంగా ఉండాలి? అనే దానిపై ఆయన ఒక సందేశాన్ని ఇస్తారు. ఇచ్చేసరికి బాబా చెప్తారు. లెట్ ద లింక్ ఆఫ్ ద లవ్ టు బి మెయింటైన్డ్ అని చెప్తారు. అంటే మనిద్దరి మధ్యన ఏదైతే ఆ ప్రేమ బంధాన్ని మనం కొనసాగిద్దాము అంటూ ఉంటే, స్వామి శివానంద లేచి నించొని బాబాని స్తుతిస్తూ అతనేం చేస్తాడంటే, ఆయన ఒక సంస్కృతంలో ఒక పద్యం పాడతాడు. పద్యం పాడితే బాబా చెప్తారన్నమాట. ఆయన తన అక్షర ఫలకం మీద బాబా చెప్తారు. ఏమని చెప్తారంటే, "నేనే ఆ ఆది సనాతనుడను." అంటే ఆయన ఆది సనాతనుడి మీద ఆయన పద్యం పాడాడు. "నేనే ఆ ఆది సనాతనుడను" అనంటే, అప్పుడు ఆయన ఏం చేశాడట, కిషన్ సింగ్ అది సారీ ఆయన స్వామి శివానంద ఆయన మంచం మించి లేవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆయన లేవలేకపోయాడు. చాలా గట్టిగా ఆది సనాతనుడనవైన నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెప్పేసి ఆయన నమస్కారం పెట్టేట్టాయన మంచం మీద పడుకుని నమస్కారం పెట్టేసరికి బాబా అన్నారట, "డోంట్ వరీ, నువ్వు దేని గురించి వరీ కాకు. సో, నువ్వు నాకు చాలా దగ్గరైన వాడు కాబట్టి నేను నీ దగ్గరకొచ్చాను" అని చెప్పేసి ఆయన ఆ పక్కనున్న సెక్రటరీ వాళ్ళ శిష్యులతో కూడా బాబా ఏం చేశారంటే, ఇక ఎప్పటికి కూడా మీరు అందరూ కూడా ఆయననే స్వామి శివానందతోనే ఉండాలి అని చెప్పేసి అన్నారనమాట. అంటే ఇక్కడ ఆయన కిషన్ సింగ్ గారు మన రాసిందేంటంటే, బాబా యొక్క ఆ దైవీ అధికారం అంటే దివ్యాధికారం ఏదైతే ఉందో, ఆ దివ్యాధికారం అక్కడ కనబడిందిట. అదే విధంగా ఆ దివ్య ప్రేమ కనబడిందిట. అదే విధంగా ఆయన శివానందని వినమ్రుడిగా మార్చేసే మొత్తానికి బాబా ముందు. సో, ఈ విధంగా బాబాకి ఆయన మీద ఉన్న ప్రేమ శివానందని వినమ్రుడిగా మార్చేసే సో, ఆయనేంటంటే
ఆ ఆశ్రమానికి వచ్చి ఆయన పాపం ఆయన పాదాలను మసాజ్ చేశారట బాబా. అంటే ఆయన దీంట్లో ఉన్నారని. ఆయన పక్షవాతం వచ్చిందని చెప్పేసి. సో, అదే విధంగా అంటే తన ప్రేమికుడిని అంటే ఆయన ఈ విధంగా అంటారు. తన తన యొక్క ప్రియమైన పిల్లవాడిని అంటే బిలవెడ్ చిల్డ్రన్ ఉన్నారు ఆ శివానందన్. కారణం ఏంటంటే బాబా ఇంతకు ముందు గూడా 7 గురించి చెప్పారు. ఈ 7 సెయింట్స్ గురించి చెప్పారు. ఆ 7 సెయింట్స్‌లో స్వామి శివానంద ఒకడనమాట. సో, ఆ విధంగా ఆయన నా ప్రియమైన పిల్లడు అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. సో, ఆ బాబా ఆ విధంగా ఆయన, ఆయన గురించి ఆయన చెప్పారని చెప్పేసి ఆయన స్వామి శివానంద ఆయనని ఆ విధంగా కీర్తించాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. చెప్పిన తర్వాత ఆ బాబా ఏమన్నారంటే ఆహ్, ఒక బాబా ఏం చేశారు, బయట బాబాకి టిఫిన్‌లు అరేంజ్ చేశారు వాళ్ళు. అయితే అంటే ఇదంతా 'కిషన్ సింగ్ డైరీ' నేను చెప్పేది. దీంట్లో నేను మళ్ళీ 'ఈరోజు' గారి పుస్తకంలోకొస్తాను. ఆ 'కిషన్ సింగ్ డైరీ' గురించి చెప్తున్నాను. దాంట్లో ఏం చేశారంటే వాళ్ళు మెల్లగా ఆహ్, దాన్నేమంటారంటే బాబా మీరు అంటే మీరిక్కడ మేము మీకోసం అల్పాహారాన్ని ఏర్పాటు చేసామంటే, బాబా అక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారట ఒక 2. ఆ తర్వాత అది బాబా ఆ 2 డ్రై ఫ్రూట్స్ చేత్తో పట్టుకొని, ఆ సెక్రటరీకి తన ప్రసాదంగా ఇచ్చేసారట. ఇచ్చేసిన తర్వాత అక్కడ ఉన్న ఆహారాన్నంతా బాబా ముట్టుకొని, ఆ ఆశ్రమ వాసులందరి మధ్యన దాన్ని సక్రమంగా పంచండి అని చెప్పేసి బాబా వెళ్ళిపోయారట. ఇది ఆయన అన్నారనమాట. అంటే బాబా ఇక్కడ చెప్పిన మాటేంటంటే, ఇక్కడ నేను ఆ స్వామి శివానంద యొక్క ప్రేమకి ఆయన ఆయన ప్రేమకి నేను పూర్తిగా నా హృదయాన్ని తాకింది అతని ప్రేమ అన్నారనమాట. సో, ఇది అని ఏమంటారంటే ఆహ్, ఏదైతే వీళ్ళేం జేస్తారంటే, బాబా వాళ్ళు ఒక ప్రింట్ ఒకటి ఇచ్చారనమాట. ఆ తర్వాతి కాలంలో రిషికేశ్‌లో ఈ విధంగా జరిగింది. నా మీద బాబా రూమరొచ్చిందని జెప్పేసి బాబా చెప్తారు. ఆ ప్రింట్ నుంచి స్వామి శివానంద్ పేరు యాడ్ చేశారు ముందు దాంట్లో. కానీ ఆ ప్రింట్ దాంట్లోంచి స్వామి శివానంద్ పేరుని మేము తీసేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్వామి మళ్ళీ ఇరుచి గారు వెళ్లి శివానందని కలిసారు. కలిసిన తర్వాత చెప్పడం జరిగింది అని జెప్పేసి మన కిషన్ సింగ్ గారు రాస్తారు. ఇదంతా కూడా. సో, ఇది యాక్చువల్లీ మనకి ఆ డైరీలో అక్కడి నుంచి వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్. సో, ఇరుచి గారు చెప్పిన ఈ పుస్తకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చూద్దాం. అంటే ఈ పుస్తకంలో కూడా అక్కడక్కడ చిన్న మిస్‌గివింగ్స్ అంటే కొంచెం చిన్న వాళ్ళు కూడా కొన్ని రికార్డెడ్ ఎవిడెన్సెస్ కొన్ని మిస్ అయ్యాయి కొన్ని. సో, దాన్ని గూడా మనం చూడొచ్చనమాట. అప్పుడప్పుడు మనం దాన్ని చూడొచ్చు. సో, దీంట్లో ఏం జేయొచ్చు బాబా ఏమంటున్నారంటే, when Baba said the Swami tried to get up and hail the avatar. He was a great poet and spontaneously sang out in praise of Ancient One. I still remember how Baba pacified him and told him not to worry about anything. Baba passed his hand all over his body and pressed his body again and again. Don't worry, you will be all right. He also so concerned for his beloved child. My nazar will be on you. You will be fine. Then we went away. Soon after Baba's visit, the Swami was back on his feet. చూడండి బాబా చెప్పారు ఏమని చెప్పారు శివానందని మీ అనుచరులందరూ కూడా శివానంద వెనకాతల ఉండండి అని చెప్పిన తర్వాత బాబా మెల్లిగా ఆ స్వామీజీ లేవడానికి ప్రయత్నిస్తే బా ఆయన ఆయన గొప్ప కవి కూడా. బాబాని చూసి ఆయన ఆది సనాతనుడివి నువ్వు అని స్తుతించాడు ఆయన సంస్కృతంలో. అయితే బాబా ఆయనను ఓదార్చి "నువ్వు దేని గురించి చింతపడవద్దు" అని చెప్పేసి ఆయన శరీరం అంతా నిమిరేత్త బాబా. నిమిరిన తర్వాత ఏం కంగారు పడొద్దు, ఏం చింతించొద్దు అన్నీ సక్రమంగా జరుగుతాయన్నారట. అనేసి ఆయన ఎంత కంగారు పడుతున్నాడో తన ప్రియమైన పిల్లవాడి కోసం అని చెప్పేసి ఇరుచి గారు చెప్తున్నారు. తన పిల్లవాడి కోసం తన ప్రియమైన చాలా ప్రియమైన ఆ పిల్లవాడి కోసం ఆయన ఎంత ఎంత ఇది చూపించారో, ఎంత దయ చూపించారో అని అంటాడనమాట. బాబా చెప్తున్నారు.
మై నజర్ విల్ బి ఆన్ యూ అంటే నా యొక్క దృష్టి, నా కృప నీ మీద ఉంటుంది అని చెప్పారట. నీకంతా బాగా నీ యూ విల్ బి ఫైన్, నువ్వంతా బాగుంటుంది నీకు అని చెప్పారట. ఆ తర్వాత బాబా వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇక్కడ ఆయన మనకి రుచిగా చెప్తున్నారు. బట్ ద స్టోరీ డస్ నాట్ ఎండ్ హియర్. As the days were approaching for the conference, news spread out that Meher Baba has visited the place. And he said that, you know how tongues wag? So the conference took place, and Yogi Suddhananda presided over it, and everything passed off as planned, except that this world-renowned yogi has heard about Meher Baba had said what Meher Baba had said regarding the conference. So soon after that, he came directly to Dehradun to meet Meher Baba for the first time. ఇక్కడ చిన్న 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 దాన్ని ఏమంటారంటే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, దాని దగ్గరకు వద్దాం మనం ముందు. అయితే ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు అంటున్నారు ఈ రుచి గారు. ఆ రోజు అక్కడ సర్వమత సమ్మేళనం శివానంద ఆశ్రమంలో ఏర్పాటు జరుగుతున్నారు కదా. ఆ మొత్తం మెహర్ బాబా ఆ సర్వమత సమ్మేళనం జరిగే ప్రదేశానికి వచ్చారు, శివానంద ఆశ్రమానికి వచ్చారు. ఆ సర్వమత సమ్మేళనం గురించి మెహర్ బాబా ఈ విధంగా అన్నారు అని చెప్పేసి మెల్లిగా ఒకళ్ళొకళ్ళు అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. వీళ్ళు ఏ విధంగా వీళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టేసరికి అది ఎలా అయ్యిందంటే, మొత్తం మనకి తెలియంది ఏముంది అని అంటారు ఈ రుచి గారు. నాలుకలు ఏ విధంగా అంటే పుకార్లు ఏ విధంగా పుడతాయి అంటే నాలుకలు ఏ విధంగా కదులుతూ ఉంటాయి, నాలుకలు ఏ విధంగా మాట్లాడతాయో తెలుసు కదా మీకు అన్నారనమాట. అంటే నరం లేని నాలుక ఏ విధంగా కదులుతుంది నేనే చెప్తారు ఇంకా. ఆ విధంగా అలాగా అంటే మెల్లిగా మెహర్ బాబా వచ్చారు, ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పేసి ఒక్కొక్కడు చెప్పడం ప్రారంభించారట. మెల్లిగా ఆ సర్వమత సమ్మేళనం కూడా జరిగింది. శుద్ధానంద భారతి దానికి అధ్యక్షత వహించారట. అతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యోగి. అతను ఎప్పుడైతే ఈ సర్వమత సమ్మేళనం గురించి మెహర్ బాబా ఈ విధంగా అన్నాడో, ఆయన డైరెక్ట్ గా డెహ్రాడూన్ వచ్చి మెహర్ బాబాని కలవడానికి మొట్టమొదటిసారి మెహర్ బాబా కలవడానికి డెహ్రాడూన్ వచ్చారు అని చెప్పేసి ఈయన రాశారన్నమాట, ఇరుచి గారు రాశారు. అయితే ఇది యాక్చువల్లీ మనకి ఇప్పుడు అంటే దీన్ని ఈ పర్టికులర్ ఈ సెంటెన్స్ లో ఇక్కడ చిన్న దాన్ని ఏమంటారంటే అంటే చిన్న అంటే ఓవర్ లుకింగ్ ఉందన్నమాట. అంటే ఏంటి జరిగింది, ఏంటో ఓవర్ లుకింగ్ చేశారంటే, మెహర్ బాబా యోగి శుద్ధానంద భారతిని కలవడం అదే మొట్టమొదటిసారి కాదు. అంటే వాళ్ళు దాన్ని అది బాబా 1953లో కలిశారు శుద్ధానంద భారతిని. అది మనకి ఆయన శుద్ధానంద భారతి గారు ఆటోబయోగ్రఫీలో ఆయన వాళ్ళు శుద్ధానంద ట్రస్ట్ వాళ్ళు ఒక ట్రస్ట్ ఉంది, వాళ్ళు ప్రచురించిన ఆటోబయోగ్రఫీలో ఉంది. అదే విధంగా ఆయన అంటే మనకి 1953లో ధన్పతరావు నాయుడు గారు ఆయన ఏం చేశారంటే డివైన్ లైఫ్ కాన్ఫరెన్స్ అని ఒకటి అంటే 52లో ఇది ఏర్పాటైంది, 52 or 51 డివైన్ లైఫ్ కాన్ఫరెన్స్ అని ధన్పతరావు నాయుడు గారు రాజమండ్రిలో అక్కడ ఆయన ఈ యోగి శుద్ధానంద భారతి మొట్టమొదటిసారి మెహర్ బాబా గురించి తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత ఆయన అక్కడ చెప్పారు మెహర్ బాబా వస్తున్నారని. 52లో అయి ఉంటుంది బహుశా అది ఆ కాన్ఫరెన్స్. ఆ ధన్పతరావు నాయుడు గారు యోగి శుద్ధానంద భారతికి అప్పుడు చెప్పారట మొట్టమొదటిసారి. ఏది ఆయా తాడేపల్లిగూడెం మెహర్ బాబా వస్తున్నారు అనగానే అప్పుడు ఆయన తాడేపల్లిగూడెం వచ్చారు. ఎవరు? శుద్ధానంద భారతి బాబాని కలవడానికి. 1953 జనవరి ఫస్ట్ విజిట్ బాబాది తాడేపల్లిగూడెం. సో ఆయన బాబా వెంటనే ఈయన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారట. ఆ నుదుటి మీద పెట్టుకుని బాబా ఆయనకు ఒక మెసేజ్ ఇచ్చారన్నమాట శుద్ధానంద భారతికి. నువ్వు చాలా త్రికరణ శుద్ధి గలవాడివి, అంటే నువ్వు భగవంతుడిలో జీవిస్తూ భగవంతుడి కోసమే జీవిస్తూ ఉన్నావు. సో నీకు నేను మార్గనిర్దేశం చేస్తున్నాను, నిన్ను నేను వదిలిపెట్టను, నేను మళ్ళీ నిన్ను కలుస్తాను అని చెప్పేసి బాబా ఆ తాడేపల్లిగూడెంలో బాబా చెప్పడం జరిగిందట. ఇది ఆయన తాలూకు ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు. ఇది దానికి. ఆ తర్వాత ఆయన ఈ పార్లమెంట్ రిలీజన్స్ ఈ శివానంద నగర్ అంటారు దాన్ని, రిషికేశ్లో అంటే శివానంద ఆశ్రమానికి వెళ్ళారు.
సో మొత్తాన్ని అందరు శివానంద ఆశ్రమంలో ఆయన కిషన్ సింగ్ గురించి ఆయన బాబా కారులో కూర్చున్నారట బయట ఎక్కడో. ఆ కిషన్ సింగ్ శుద్ధానంద భారతి దగ్గరికి వచ్చారట ఈయన ఆ సర్వమత సమ్మేళనంలో మాట్లాడిన తర్వాత. వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళారట బాబా దగ్గరికి. బాబా మిమ్మల్ని బాబా పిలుస్తున్నారు అనంగానే యోగి వెంటనే గబగబా బాబా దగ్గరికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత ఆయన ఆ బాబా ఏం చేశారట, యోగిని ఆయనని ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం చేసుకుని ఆయన మొత్తం ఆయనకి నవ్వుతూ చెప్పారట. సో ఒక్కసారి నేను ఆయన యొక్క ఆ ఆలింగనంలో దాంట్లో మ్యాజిక్ అంటే చాలా అంటే ఒక ఆ సమ్మోహితుడైపోయాడనమాట ఆయన. ఆ యోగి శుద్ధానంద భారతి బాబా ఆయనే రాసుకున్నాడు. సో ఆయన తన యొక్క ఆ బాబా యొక్క ప్రేమలో నేను సమ్మోహితుడినైపోయాను అని చెప్పేసి ఆయన అన్నారట. అనిన తర్వాత ఆయన ఈ విధంగా చెప్పారనమాట. ఎవరు? యోగి శుద్ధానంద భారతి. బాబాని ఆయన ఏం చేశాడంటే సైలెంట్ స్ప్లెండర్ అంటూ ఉండేవాడనమాట ఆయన. అంటే సైలెంట్ స్ప్లెండర్. స్ప్లెండర్ అంటే దాని అర్థం ఏంటంటే అంటే మౌన తేజస్సు, మౌన కాంతి. అంటే మౌనంగా దేదీప్యమానంగా వెలిగిపోయేవాడు. మౌనంతో వెలిగిపోయేవాడట ఆయన. ఆయన అందుకనే బాబాకి ఆయన పెట్టిన పేరేంటంటే సైలెంట్ స్ప్లెండర్ అని పేరు పెట్టాడు. ఆయన స్వయంగా బాబా ఆయనతో అన్నారట. ఆయన అన్న మాటలు వాళ్ళు రాసుకున్నారు. కాన్ఫరెన్సెస్ కెనాట్ యునైట్ మ్యాన్‌కైండ్. అంటే నేను ఆ వర్షన్ చెప్తున్నాను. కాన్ఫరెన్సెస్ అంటే ఈ మత సమ్మేళనాలు మానవ జాతిని ఏకీకృతం చెయ్యలేవు. ద హార్ట్ అలోన్ కెన్ అచీవ్ ఇట్. ఆ హృదయం మాత్రమే దాన్ని చేయగలదట. ఆ మానవాళిని ఏకీకృతం చేయగలిగింది ఓన్లీ హృదయం మాత్రమే అని చెప్పేసి బాబా ఈ విధంగా అన్నారు. ఐ బిలాంగ్ టు నో రిలిజన్, ఆల్ బిలాంగ్ టు మీ. నేను ఏ మతానికి చెందిన వాడిని కాదు. అన్ని మతాలు నావే. ద వర్డీ గోస్పెల్స్ ఆర్ ఫెయిల్డ్. అంటే ఇప్పటిదాకా ఈ మాటల ఏదైతే ఈ మాటలు ఏవైతే ఈ గోస్పెల్స్ ఉన్నాయో, గాస్పెల్ అంటే శుభవార్త. అంటే వార్తలు అన్నమాట. మనం సువార్తలు అని అంటూ ఉంటాం. ముఖ్యంగా ఇది క్రిస్టియన్ మిషనరీలో గాస్పెల్స్ అంటారు దాన్ని. అంటే సువార్త అంటే కరెక్ట్‌గా సువిశేషము అని అర్థం అన్నమాట. దానికి మంచి వార్త అని అర్థం. దాన్ని మనం సువార్త అని పిలుస్తాం. ఈ గాస్పెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గాస్పెల్స్ అన్నీ కూడా విఫలం చెందేటి అవన్నీ కూడా. ఈ సువార్తలన్నీ కూడా విఫలం చెందాయి. నేను మౌనంగా మేల్కొల్పడానికి వచ్చాను. అవేకనర్ మేల్కొల్పేవాడు. మౌనంగా మేల్కొల్పేవాడిని నేను. అని అంటూ బాబా ఏమన్నారంటే, ఐ షల్ బ్రింగ్ ఆల్ టుగెదర్ లైక్ బీడ్స్ ఇన్ రోసరీ. అంటే బీడ్స్ ఆన్ వన్ స్ట్రింగ్. అంటే పూసలు ఒకే దారంపై ఉన్న పూసల్లాగా మొత్తం ఈ ప్రపంచ మతాలన్నిటినీ నేను తీసుకొస్తాను అని చెప్పేసి అన్నట్ట. అది ఆయన ఆయన తాలూకు ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు వాళ్ళు. రాసిన తర్వాత శుద్ధానంద భారతి చెప్పారట. ఆయన నేను ప్రెసిడెన్షియల్ అడ్రెస్ చదివిన తర్వాత బాబా ఆయనను బాగా మెచ్చుకున్నారట. సో నాకు అంతా తెలుసు. నువ్వు నా కోసమే వచ్చావని తెలుసు. నువ్వు నాకు వేరుగా నువ్వు ఉండలేవని తెలుసు అని చెప్పేసి బాబా అన్నారట ఆయనతో. అనేసి బాబా ఒక మాట అన్నారట. అండర్ ద వాస్ట్ కనోపీ ఆఫ్ హెవెన్ హ్యుమానిటీ మస్ట్ లివ్ యాజ్ వన్ స్పిరిచువల్ కమ్యూనియన్ కాన్షియస్ ఆఫ్ వన్ గాడ్ ఇన్ ద హార్ట్. ఆయన బాబా గురించి ఆయన చెప్తున్నారంటే మొత్తం ఈ ఆయన శుద్ధానంద భారతి తన యొక్క భావాన్ని చెప్పేట. ఈ మొత్తం ఈ మొత్తం ఈ ఈ మానవాళి అంతా ఏకీకృతమయ్యి ఒకే ఆధ్యాత్మిక గొడుగు కింద ఒకే దేవుడు కోసం హృదయపూర్వకంగా జీవించాలి అని తన యొక్క ఉద్దేశాన్ని ఆయన చెప్పాట. చెప్పిన తర్వాత అప్పుడు బాబా ఆయన అన్నట్ట బ్లెస్ చేశారట బాబా. నువ్వేదైతే అనుకుంటావో అదంతా జరుగుతుంది అని చెప్పేసి బాబా అన్నారట. సో ఆయన బాబా ముఖ్యంగా ఆయన అంటే శుద్ధానంద భారతికి బాబా ఇచ్చిన సందేశం మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. తర్వాత ఏం చేశారంటే 1962లో మళ్ళీ బాబా ఈస్ట్ గ్యాదరింగ్ దగ్గరికి పిలిచారు మళ్ళీ. ఆ తర్వాత బాబా సావాస్‌కి పిలిచారు. ఆ సావాస్‌లో బాబా అక్కడ సాకోరి అవి కూడా తిరిగారు. బాబా ఆయనను సాకోరి పంపించారు, షిరిడి పంపించారట. సో ఇలాగా
శుద్ధానంద భారతికి బాబాకున్న ఆ అనుబంధం గురించి ఆయన ఫస్ట్ టైమ్ అని రాశారు ఇరుచ్ గారు. సో, అది అన్నమాట. అంటే శుద్ధానంద భారతి వాళ్ళ దాంట్లో ఆయన తాలూకు ఆయన జీవిత చరిత్రలో ఈ విధంగా రాయబడిందనమాట. సో, అది మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో, దీని గురించి ఆయన, ఆయన ఇరోజ్ గారంటారు. "ఐ రిమెంబర్ హౌ హి టోల్డ్ బాబా థట్ he had presided over the World Parliament of Religions and was unhappy about what Baba has said about." అండ్ అయితే ఆయన నాకింకా బాగా గుర్తుందంటున్నారు ఇరుచ్ గారు. శుద్ధానంద భారతి ఎంతో ఆనందంగా నేను ఈ సర్వమత సమ్మేళనానికి అధ్యక్షత వహించానని బాబాకి చెప్పేసరికి, బాబా ఏమన్నారో నాకింకా బాగా గుర్తుంది. ఆయన ఎంత అంటే ఎంత దుఃఖించాడో, అంటే బాధపడ్డాడో. ఎందుకంటే అన్ అన్‌హ్యాపీ అన్నమాట. బాబా అన్న మాటలకి అతను సంతోషం లేకుండా అతనికి సంతోషం పోయిందన్నమాట. అంటే బాబా ఏం చేశారు? ఏమన్నారో కృషన్ సింగ్ రాస్తారనమాట. అంటే కాస్త దుఃఖం వచ్చింది. చింతించాడనమాట పాపం ఆయన. ఆయన ఎందుకు చింతించాడనే దానికి కృషన్ సింగ్ గారు రాశారు. ఆయన బాబా వాడిన పదాలు చూడండి ఒక్కసారి. ఆ పదం కిషన్ సింగ్ గారి డైరీస్‌లో ఉంటుంది. మనం ఇంతకు ముందు కూడా చదువుకున్నాం అది. ఆ ఓన్లీ మర్డర్ అనే విషయం స్పిరిచ్యుయాలిటీ మర్డర్ స్పిరిచ్యుయాలిటీ అంటే ఆధ్యాత్మికతని హత్య చేయడమే. ఈ ఇటువంటి భగవంతుడు ప్రమేయం లేని ఇటువంటి మత సమ్మేళనాలన్నీ కూడా ఆధ్యాత్మికతను హత్య చేసేవే అన్నారు బాబా. అది రుచి గారు చెప్పారు. ఆయన ఏం చెప్పారు కిషన్ సింగ్ గారు యాజ్ ఇట్ ఈస్‌గా రాశారు. All such conferences and congregations in the name of religion and spirituality only murder spirituality on a small piece of paper and handed them to each of the delegates as they entered the conference hall. అతను అంటే ఈ మొత్తం రాసి ఇచ్చారట అవన్నీ కూడా ఆ కాన్ఫరెన్స్ హాల్లోకి వస్తున్న వాళ్ళందరికీను. ఎలా అంటే ఇటువంటి మత సమ్మేళనాలు, ఇటువంటి కాన్ఫరెన్స్‌లు, ఇటువంటి సభలన్నీ కూడా అంటే మతము పేరుపై జరిగే ఇటువంటి సభలన్నీ కూడా ఆధ్యాత్మికతను హత్య చేస్తాయి అనే మాటని బాబా వాడడం జరిగింది అక్కడ. కాంగ్రిగేషన్ అంటే అక్కడికొచ్చిన సమావేశం అన్నమాట. సమావేశం. ఆ సమావేశాలన్నీ కూడా ఈ విధమైన ఆధ్యాత్మికతను హత్య చేస్తాయి అని చెప్పేసి కిషన్ సింగ్ గారు బాబా అన్నట్టు కిషన్ సింగ్ గారు డైరీలో రాసుకున్నారు. అంటే ఆ సమావేశానికి వచ్చిన వాళ్ళకి మెహర్ బాబా ఈ విధంగా అన్నారు అనే చీట్లు పంచిపెట్టారు ఎవరో. సో అది అన్నమాట అక్కడ జరిగిన ఇష్యూ అన్నమాట. ఆ చిట్లు కూడా పంచిపెట్టారు. సో అదంటారు. అది ఆ మాట జరిగిందనమాట. అంటే బాబా తాలూకు ప్రభావం ఎంతుంది చూడండి. ఒక్క మాటలో ఆయన మాట్లాడింది ఎక్కువ మాట్లాడలేదు కూడా. బాబా ఏమన్నారు? అంటే భగవత్ ప్రమేయం లేని ఇటువంటి సమావేశాలు ఆధ్యాత్మికతను హత్య చేస్తాయి అని చెప్పేసి అన్నారు అంతే. ఆ ఒక్కటి ఎంత ప్రభావం చూపించిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయిన తర్వాత సో అప్పుడు ఐఎమ్ హ్యాపీ దట్ యు హ్యాడ్ ద కాన్ఫరెన్స్ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వే యు పుట్ ఇట్ ఇన్ ద న్యూస్ పేపర్స్ దట్ దిస్ కాన్ఫరెన్స్ వుడ్ క్రియేట్ బ్రదర్హుడ్ అండ్ స్ప్రెడ్ వరల్డ్ పీస్. బాబా చెప్తున్నారట, శుద్ధానంద భారతి గారితో చెప్పారట, నువ్వు ఈ సర్వమత సమ్మేళనం ఈ సర్వమత సమ్మేళనం ఏదైతే ఉందో దానికి మీరు ఆ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ న్యూస్ పేపర్‌లో దాని గురించి మీరు ఏ విధంగా ప్రకటనలు ఇచ్చారో దాని మీద నాకు చాలా బాధగా ఉందన్నారట బాబా. అంటే మీరు న్యూస్ పేపర్‌లో సర్వమత సమ్మేళనం గురించి వీళ్ళేమో న్యూస్ పేపర్‌లో ప్రకటనలు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? సౌభ్రాతృత్వాన్ని, శాంతిని పెంపొందించడానికి సర్వమత సమ్మేళనాన్ని ఏర్పాటు చేశాము అని చెప్పేసి వీళ్ళు న్యూస్ పేపర్‌లో ఇచ్చారు. బాబా ఏమన్నారు చూడండి. నాకు మీరిచ్చిన ప్రకటన నాకు బాధ కలిగించింది అనే మాటను బాబా వాడారు. వాడిన తర్వాత బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద వే యూ పుట్ ఇట్ ఇన్ ద న్యూస్ పేపర్స్ దట్ దిస్ కాన్ఫరెన్స్ వుడ్ క్రియేట్ బ్రదర్హుడ్ అండ్ స్ప్రెడ్ వరల్డ్ పీస్. నాకు మీరు ఇచ్చిన ఈ వార్తాపత్రికల్లో మీరు ఇచ్చిన ప్రకటన ఏదైతే ఉందో ఈ యొక్క సర్వమత సమ్మేళనం సౌభ్రాతృత్వాన్ని, ప్రపంచ శాంతిని తీసుకొస్తుంది అనడం మీరు ఇచ్చిన ప్రకటన నాకు నచ్చలేదు. కుండ బద్దలు కొట్టినట్టు నెత్తి మీద బద్దలు కొట్టినట్టు చెప్పారు.
సో హౌ ఇస్ దట్ పాసిబుల్ వితౌట్ డివైన్ ఇంటర్వెన్షన్? ఈ విధమైన సౌభ్రాతృత్వం, ప్రపంచ సోదర భావం కానీ, సౌభ్రాతృత్వం కానీ, ఆ ప్రపంచ శాంతి కానీ భగవత్ ప్రమేయం లేకుండా ఏ విధంగా సాధ్యం అని అడిగారు అన్నమాట. బాబా అడిగారు, ఆయన శుద్ధానంద భారతిని అడిగారట. ఇఫ్ ఐ వాంటెడ్ పీస్ అండ్ బ్రదర్హుడ్, ఇట్ వుడ్ బి దేర్, బట్ నో అమౌంట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ కెన్ ఎవర్ అష్యూర్ ఇన్ పీస్. అంటే ఇప్పుడు నేను మీకు ఆ ప్రపంచ శాంతిని, ఆ సౌభ్రాతృత్వాన్ని నేను ప్రసాదించాలంటే అది నేను చెయ్యగలను. కానీ ఇటువంటి సర్వమత సమ్మేళనాలు ఎన్నైనా సరే అవి చెయ్యలేవు అన్నారు బాబా. చూడండి ఆయన అన్న మాట. ఆయన ఎంత ఖచ్చితంగా ఎక్కడా కూడా అంటే బాధపడినా పడకపోయినా సత్యాన్ని వివరించారు అక్కడ. అది ఆయన అన్నమాట. అండ్ ఫ్రమ్ దాట్ మూమెంట్ ఫార్వర్డ్ యోగి శుద్ధానంద భారతి వాస్ బాబాస్. ఆ సమయం నుంచి, ఆ క్షణం నుంచి శుద్ధానంద భారతి బాబా వాడైపోయాడు అన్నమాట. హీ ఈవెన్ wrote a book on Baba, and in the film of East West Gathering you see him sitting at Baba's feet on the dais. మనము ఆ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో మనం చూస్తాం, మనం అందరం కూడా చూస్తాం అందరూ. ఆ బాబా అంటే ఆయన తర్వాత బాబా మీద పుస్తకం రాసేట. ఆ పుస్తకం రాసి ఆ తర్వాత ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో బాబా యొక్క పాదాల చెంత కూర్చున్నాడు అన్నమాట ఆయన. బాబా పాదాల చెంత మీరందరూ కూడా చూసే ఉంటారు. శుద్ధానంద భారతి తాలూకు మెహర్ బాబా యొక్క పాదాల చెంత మన జూబ్లీ హిల్స్ లో ఉంది ఆ ఫోటోగ్రాఫ్. ఆ ఫోటోగ్రాఫ్ మీరందరూ కూడా చూసే ఉంటారు. సో అది ఆయన అంటే, బట్ సి హౌ ఇట్ ఈస్, హీ వాజ్ ఎ గ్రేట్ యోగి, బట్ దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్. బాబా ఆయన ఈరోజు చెప్తున్నారు చూడండి, అతను ఎంత గొప్ప యోగి, కానీ ఆధ్యాత్మిక పురోగతితో దానికి నువ్వు యోగి అవ్వడమా అవ్వకపోవడమా అనే దాంతో సంబంధం లేదు, ఎటువంటి సంబంధము లేదు. Baba had said that he was a saintly soul, but he never said anything of about his being advanced or on the plains. బాబా ఏమన్నారట, అతను చాలా సెయింట్లీ అని మాట వాడేట. అంటే సెయింట్లీ అంటే దాన్ని కరెక్ట్ గా చెప్పాలంటే మనము బాబా వాడిన పదం ఏంటంటే సెయింట్లీ. ఒక్క నిమిషం. అంటే అది చాలా పరిశుద్ధమైన అని అర్థం అన్నమాట. సెయింట్లీ అంటే పరిశుద్ధమైన అంటే పవిత్రమైన అని అనొచ్చు అన్నమాట. ఒక ఋషి వంటి వాడని, పవిత్రమైన వాడు. ఆయన ఆత్మ పవిత్రమైన ఆత్మట. కానీ అది ఈ యొక్క భూమికల గుండా ఎంత పురోగమించిందనే విషయం ఎప్పుడు బాబా చెప్పలేదు. దాని గురించి ఎప్పుడు కూడా చెప్పలేదుట. ఎందుకంటే అతను పురోగమించిన ఆత్మగా బాబా ఎప్పుడు చెప్పలేదుట. అంటే ఇరుచ్ గారు ఆ మాట అంటున్నారు. The only time I recall Baba telling us about anyone's spiritual status was when he spoke of Aurobindo. ఎవరైనా ఎవరి ఆధ్యాత్మిక స్థాయి గురించైనా మాట్లాడినట్టయితే మేర్ బాబా మాకు తెలిసింది ఒక్క అరబిందో మహర్షి యొక్క ఆధ్యాత్మిక స్థాయి గురించి మాత్రమే మాట్లాడారు. అంతకుమించి ఎప్పుడు కూడా బాబా ఇంకెవరి ఆధ్యాత్మిక స్థాయి గురించి మాట్లాడలేరు. He said that he was on the 5th plane and then the 6th plane and then he became realized when he passed away. బాబా ఏమన్నట్ట, ఆయన 5వ భూమికలో ఉండేవాడు, 6వ భూమికలో ప్రవేశించేట అరబిందో మహర్షి. ఆయన 6వ భూమికలో ప్రవేశించి ఆయన తన శరీరాన్ని వదిలేటప్పుడు ఆయన భగవదానుభూతి పొంది అంటే ముక్తిని పొందాడు అని చెప్పేసి బాబా అన్నారు. అరవిందో గురించి మాత్రమే చెప్పారట. ఆధ్యాత్మిక స్థాయి గురించి ఎవరి గురించి కూడా బాబా చెప్పలేదు. ఈరోజు సిప్డ్ ద లాస్ట్ డ్రాప్స్ ఆఫ్ ద టీ and then pushed his cup and saucer to the center of the table, signaling the end of tea time chatter. ఈరోజు చేంజ్ చేసేట ఆయన తన ఆఖరి కప్పులో ఉన్న ఆ టీ చుక్కలు ఆఖరి టీ తాగేసి ఆయన మెల్లిగా ఆ కప్పుని ఆ సాసర్ మీద పెట్టి ఆయన మెల్లిగా మధ్యలో తోసేశారు అనమాట. అయిపోయింది అని అనమాట. అయిపోయింది అంటే ఇప్పుడు చూడండి, మనం టీ తాగిన తర్వాత ఏం చేస్తాం, టీ కప్పును సాసర్లో పెట్టి ఆ కప్పు సాసరు దూరంగా నెట్టేస్తాం. ఇరుచ్ గారు కూడా ఆ విధంగానే చెప్పి ఈ టీ సమావేశం ఇంతటితో సమాప్తం అని చెప్పినట్టు అనిపించింది ఆవిడికి. హీ chuckled for a moment and then said, "You know, I don't think I have shared this before, but recalling that visit with Shivananda has reminded me of something." Iruj paused as if he was reliving the moment. ఆయన అంటున్నట్టు, మీకు తెలుసా, నేను ఇప్పటిదాకా ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. అయితే
ఆ శివానంద ఆశ్రమంలో ఉన్న ఈ సంఘటనని గుర్తు చేసుకుంటున్నప్పుడు నాకు ఎవరికీ తెలియని ఒక సంఘటన చెప్పాలనిపించింది అని చెప్పేసి ఒక్కసారి ఆ సంఘటన అంతా గుర్తు చేసుకుంటున్నట్టు ఆయన చెప్తున్నారు. ఇరుచి గారు చెప్తున్నారట. హౌ కెన్ ఐ డిస్క్రైబ్ టు యూ హిస్ ప్రెజెన్స్? హౌ he could be so loving and familiar with us, so forgiving, yet he could exude overwhelming authority. ఆయన అంటట, ఆయన యొక్క సన్నిధానాన్ని నేను ఏ విధంగా వర్ణించనయ్యా? చూడండి ఆయన చెప్తున్నాడు. ఆయన సన్నిధానాన్ని ఏ విధంగా వర్ణించాను నేను? ఆయన, ఆయన ఆయన యొక్క ఆ హాజరిని, ఆయన యొక్క సన్నిధానాన్ని నేను ఏ విధంగా వర్ణించను? ఆయన ఎంత ప్రేమతో ఉంటాడో, మాతో ఎంత దాన్నేమంటారంటే మాతో ఎంత ప్రేమతో, మాతో ఎంత ఫెమిలియర్‌గా అన్నమాట. అంటే మాతో అంటే ఎవరు కొత్త పాతాల అంటే ఆహ్, కొత్త వాళ్ళలా కాకుండా ఆయన ఎలా ఉంటారు? ఆయనకు బాగా అలవాటు ఆంతరంగికుడుగా అన్నమాట. ఒక ఆంతరంగికుడుగా ఉండేవాట ఆయన ఎప్పుడు కూడా బాబా. ఎంతో ప్రేమగా ఉండేవారు. ఆంతరంగికుడుగా ఉండేవారు. అండ్ విత్ సో ఫర్‌గివింగ్ అంటే మేము ఎన్ని తప్పులు చేసినా క్షమించేవాడాయన. అంత క్షమ ఉండేది. కానీ అదే విధంగా ఓవర్‌వెల్మింగ్ అథారిటీ ఆయన యొక్క దివ్యాధికారం ఏదైతే ఉందో, అధికారం ఏదైతే ఉందో అంటే భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క అధికారం ఏ విధమైన అంటే ఆ అధికారం మొత్తం కూడా అది వెల్లువెత్తుతూ ఉండేదట ఆయన. ఆయన కనిపిస్తూ ఉండేది. అంటే బాబా ఎదురుగుండా కనిపిస్తే ఆయనకి ఆయనకి వీళ్ళు వినమ్రపూర్వకంగా ప్రతి ఒక్కడు కూడా నమస్కారం చేసేవాడు. అంత ఆ దివ్యాధికారం ఉండేదనమాట ఆయనకి. ఆయన మళ్ళీ నాకు నమస్కారం పెట్టని కూడా చెప్పేవారు కాదు. ఆయన నేల మీద కూర్చున్నా, ఎదుటివాడు మహారాజు అయినా సరే వచ్చి నమస్కారం పెట్టేవాడు. అంత దివ్యాధికారం ఆయనలోంచి ప్రవహిస్తూ ఉండేదనమాట ఆ దివ్యాధికారం. సో, హి కుడ్ ఎక్స్‌క్యూడ్ ఓవర్‌వెల్మింగ్ అథారిటీ. ఆయన వెల్లువెత్తుతూ ఉండేదనమాట. ఆ అధికారం అనేది ఆయనలో ఆ విధంగా వెల్లువెత్తుతూ ఉండేదిట అది. మెహర్ బాబాలో. అనంటూ I remember that the atmosphere in Shivananda's room during his meeting with him was surcharged with his authority and also his loving forgiveness. ఆ రోజు శివానందాశ్రమంలో ఆ ఆ గదిలో శివానంద గారి గదిలో బాబా యొక్క ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క హాజరీ ఏమైందంటే ఆ దివ్యాధికారంతో పాటు ఆయన తాలూకు క్షమాగుణం అంతా కూడా అక్కడ స్రవించిందిట పూర్తిగా. అక్కడ మొత్తం అంతా ప్రసరించిందన్నమాట పూర్తిగా. ఆయన యొక్క దివ్యాధికారము, ఆయన యొక్క క్షమాగుణము 2 ప్రదర్శింపబడ్డాయి వాటికవే ఆయన నుండి. ఆయన ఏమి ప్రదర్శించలేదు. అందరికీ తెలిసిపోతుందన్నమాట ఆ విధంగా. అంటూ ఆయన చెప్తున్నారు ఇరుచి గారు. బాబా సాట్ ఆన్ హిస్ బెడ్ and pressed Shivananda's legs and assured him so lovingly not to worry, that he would be fine. He was like a father reassuring his son of his love and forgiveness after having reprimanded him for his misbehavior or indiscretion, and yet his authority was beyond question. అంటే ఆయన అంటున్నారన్నమాట. అంటే బాబా ఆయన ఆ శివానంద యొక్క కాళ్ళ దగ్గర కూర్చుని ఆయనను మొత్తం ఆయన కాళ్ళు నిమరడం, కాళ్ళు పట్టడం ఎంతో ప్రేమతో చేస్తూ ఆయన ఏంటంటే ఆయనని చింతించొద్దని చెప్పడం. ఆయన యొక్క దుష్ప్రవర్తన ఏదైతే ఉందో ఆ దుష్ప్రవర్తన ఎత్తి చూపుతూనే అంటే తన సొంత కొడుకుకి ఒక తండ్రి ఆ యొక్క కొడుకు యొక్క దుష్ప్రవర్తనని ఎత్తి చూపుతూనే మళ్ళీ తన ప్రేమని, తన క్షమాగుణాన్ని అక్కడ ప్రదర్శించడం ఉందే ఆ విధంగా ప్రదర్శించారట శివానంద్ దగ్గర మెహర్ బాబా. ఆ విధంగా ఆయన యొక్క ప్రేమ గుణాన్ని, క్షమాగుణాన్ని ప్రదర్శించారు బాబా. అది ఆ దుష్ప్రవర్తన ఆయన యొక్క అమర్యాదైన నడత ఆయనని ఆ నడతని ఎత్తి చూపుతూనే ఆయన ప్రేమ, క్షమాగుణాన్ని ప్రదర్శించారు. ఆయన యొక్క అధికారం అసలు ఆయన అధికారం అక్కడ స్రవిస్తూ ఉన్నదన్నమాట. అంతలాగుందిట ఆయన యొక్క దివ్యాధికారం ఆ విధంగా ఉంది. When Baba left Shivananda room and we all followed him quickly out the door and got into the car, I was driving Baba and Meherji was also with us.
where we hadn't gone more than few miles when I realized that in the hurry-scurry of leaving, I had left Baba's satchel at the ashram. Meherji suddenly turned quite pale as I told Baba that we needed to turn around. He said firmly, Baba, Iruch needs to go back. అయితే ఆ తర్వాత శివానంద్ రూమ్ లోంచి వీళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత కార్ ఎక్కేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కొన్ని మైళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆ తర్వాత ఇరుచి గారికి గుర్తొచ్చింది. అయ్యో! బాబా తాలూకు సంచి నేను అక్కడ శివానంద ఆశ్రమంలో మర్చిపోయానే బాబా సంచినని చెప్పేసి ఆయన అనుకున్నట్ట. అనుకున్న తర్వాత మెహర్జీతో చెప్పాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళతో చెప్పి నేను నా బాబా సంచిని అక్కడ వదిలేసాను. బాబా సంచి అనేసరికి ఆయన ఆయన ఎవరంటే మన మెహర్జీ యొక్క మొహం పాలిపోయిందనమాట. తెల్లబోయాడనమాట ఒకసారి మెహర్జీ. బాబా సంచిని వదిలేసావా అని తెల్లబోయాడనమాట. అనిన తర్వాత బాబాతో అన్నట్ట, బాబా ఈరోజు అర్జెంట్‌గా వెనక్కెళ్ళాలి అని చెప్పేసి అన్నట్ట. అనేసరికి బాబా nodded and I turned the car around and drove back to the ashram. I parked the car, leaving Baba with Meherji and quickly went inside. I knew where I had left the bag and it was still there in the corner of the hall. Luckily, no one had picked up and moved it in our absence. They are all too preoccupied with Shivananda at the time. Now the hall was empty. I got Baba's bag, and once I saw that nothing had been tampered with, I headed for the car. ఇరుచి గారు వెంటనే బాబా సరే అన్నారు. మళ్ళీ కారుని తిప్పారు. డైరెక్ట్‌గా ఆశ్రమానికొచ్చారు. ఇరుచి గారు కారుని అక్కడ ఆపి, ఆయన ఏం చేశాడంటే, మెహర్జీని, బాబాని కార్‌లో కూర్చోబెట్టి ఈయనొక్కడే ఆయనకు గుర్తుంది తన బ్యాగ్ ఎక్కడ మర్చిపోయాడో. ఆ బ్యాగ్‌ని తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తను ఎక్కడ పెట్టాడో అక్కడే ఉంది. అయితే హాల్‌లో ఎవరూ లేరు. హాల్ అంతా ఖాళీగా ఉంది. ఆ శివానంద గారి దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కూడా శిష్యులందరూ కూడా శివానంద గారి దగ్గర ఉన్నారు. సో, మొత్తం అందరూ కూడా శివానంద గారితో వాళ్ళందరూ కూడా శిష్యులందరూ ఆయనతో ఉన్నారు కాబట్టి, ఆ హాల్ అంతా ఖాళీగా ఉంది. ఈయన నేను బాబా బ్యాగ్‌ని తీసుకొని వచ్చేసాను. ఆ లోపల ఒకసారి బ్యాగ్‌ని చూసాను. ఎవరు కూడా దాన్ని ముట్టుకోలేదని తెలిసిన తర్వాత నేను కార్ దగ్గరకొచ్చేసాను. As soon as Meherji saw me approaching, he pulled me aside. Iruj, you got the bag? Yes, I replied, holding it up in another hand. Did anyone notice that Baba's bag had been left behind? No. It seemed everyone was still with Sivananda. Thank God, he sighed. Why? You look like you have seen the ghost, Meherji. What's wrong? ఇరుచ్ ఏమన్నట్ట మెహర్జీ ఇరుచ్ రావడం చూసి, మెహర్జీ నీ బ్యాగ్ దొరికిందా అని అడిగాడు. ఇరుచ్ నీ బ్యాగ్ దొరికిందా అని అడిగట్ట మెహర్జీ. దొరికింది దొరికింది అన్నట్టు ఆయన. ఆ తర్వాత ఎవరైనా బాబా బ్యాగ్‌ని చూసారా అక్కడ అన్నట్ట. అంటే లేదు ఎవరు చూడలేదు. అందరూ కూడా శివానంద దగ్గరే ఉన్నారు అనంటే ఆయన అన్నట్టు ఓ హమ్మయ్య భగవంతుడా అనుకున్నట్టు అతను ఊపిరి పీల్చుకున్నట్టు ఒక్కసారి. ఏమిటి నువ్వేదో దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు. ఏమైంది మెహర్జీ అని చెప్పేసి ఇరుచి గారు మెహర్జీని అడిగారట. మెహర్జీ లుక్డ్ అట్ మీ షీపిష్‌లీ. అంటే ఆయన మెహర్జీ ఏం చేస్తున్నారంటే ఆయన ఇరుచి గారు వైపు కొంచెం దాన్ని చూస్తారు ఒక వెర్రిమొఖంతో చూసాడనమాట. చూసి యూ నో హౌ బాబా పర్మిట్స్ మీ టు హావ్ ఎ డైలీ పెగ్ ఆఫ్ విస్కీ? వెల్ సిన్స్ దట్ ఈస్ మై హ్యాబిట్, I wanted to be able to have my nightly nip during this trip. So I slipped my bottle into one of the compartments with Baba's things. నీకు తెలుసు కదా, బాబా నాకు తాగడానికి అనుమతి ఇచ్చారని నీకు తెలుసు కదా. నాకు ఏం చేశారు, ఒక రోజుకు ఒక పెగ్గు విస్కీ తాగమని బాబా అనుమతి ఇచ్చారు. సో అది నా అలవాటు. సో నేనేం చేశానంటే రాత్రిపూట ఇవాళ రాత్రి తాగుదామని చెప్పేసి మెల్లిగా ఆ విస్కీ బాటిల్‌ని బాబా యొక్క సంచిలో ఒక పాకెట్‌లో పెట్టాను అని అన్నట్టు చూడండి. ఆయన బాబా యొక్క సంచిలో ఒక పాకెట్‌లో పెట్టాను అన్నట్ట. అనేసరికి అని వాట్ అండ్ యూ నెవర్ టోల్డ్ మీ అంటే ఆయన అంటున్నాడన్నమాట. ఇరుచ్ అంటున్నాడు. అదేమిటి నువ్వు నాకు చెప్పలేదా? నాకెప్పుడు చెప్పలేదు నువ్వు ఈ విషయాన్ని అన్నట్టు ఆయన. అనేసరికి థ్యాంక్ గాడ్ దే డిడ్ నాట్ ఫైండ్ ఇట్. వి బోత్ గాట్ ఇన్ ద కార్. బాబా గేవ్ మీ ఎ లుక్. వాట్ టుక్ సో లాంగ్? బట్ హి నెవర్ సెడ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఆఫ్ కోర్స్ ఐ నెవర్ టోల్డ్ హిమ్. అంటే బాబా ఆయన లోపల అయ్యో నువ్వు నాకెందుకు చెప్పలేదు మెహర్జీ అని అన్నట్టు ఈరోజు. అనేసి భగవంతుడా పోన్లే ఎవడు కానీ చూడలేదు అని అనుకున్నట్ట. ఇద్దరు కూడా ఇది గుసగుసలు ఆడుకుంటుంటే బాబా చూశారట. ఇంత సమయం పట్టిందేంటి అని అడిగారట బాబా.
బాబాకెప్పుడు ఇరుచి గారు ఇలా బాబా బ్యాగ్‌లో ఆ విస్కీ ఆ విస్కీలో ఉన్న ఆ విస్కీతో సీసాతో ఉన్న ఆ బ్యాగ్‌ని శివానంద ఆశ్రమంలో మర్చిపోయినట్టు నేనెప్పుడూ కూడా చెప్పలేదు బాబాకి అని చెప్పేసి ఆయన అంటాడనమాట ఇరుచి గారు. అంటే చూడండి, అంటే శివానంద ఆశ్రమంలో జరిగిందేంటంటే మెహర్ బాబా తాగి ఆయన స్త్రీలతో డాన్సులు వేస్తూ ఉంటారు అనే ఏదైతే అపవాదం ఉందో అది యాక్చువల్లీ వాళ్ళు చూసుంటే వీళ్ళు నిజంగా ఆ సీసాని బాబా బ్యాగ్‌లో దొరికిందని చెప్పేవాళ్ళు. కానీ ఆయన పరమాత్ముడాయన. ఆయనది కాదది, మెహర్‌జీది కూడా బాబా బ్యాగ్‌లో పెట్టినా సరే, ఆయన పరమాత్ముడు, ఆయనకి తెలియనిదేముంది. నిజంగా నాకైతే ఇది చదువుతూ ఉంటే ఒకసారి మతిపోయిందనమాట ఇదంతా గూడా చదువుతున్నప్పుడంతా. సో, ఈ విధంగా ఇవాళ ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేశాను 'డెహ్రాడూన్ ఋషికేశ్'. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. జై మెహర్ బాబా అండి.